అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఒక 3 రోజుల క్రితం ఈ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై జరిపిన యుద్ధాన్ని గురించి ఒక వీడియో చేస్తూ 3 ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించాను. ఒకటి, రష్యా చైనా ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నాయి దీనికి. రెండవది, ఇది చాలా డెసిసివ్గా డిసైడ్ చేస్తుంది మిడిల్ ఈస్ట్లో భవిష్యత్తు కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ యుద్ధం ఏ టర్న్ తీసుకుంటాననే దాన్ని నిర్ణయిస్తాయని చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజుల జరిగినటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే 2-3 అంశాలు చాలా ప్రధానంగా మనకు తెలుస్తున్నాయి. మొట్టమొదటిది, రష్యా చైనా దీనిలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. రష్యా జోక్యం చేసుకోకపోవటం అంటే అర్థం ఉన్నది. అది పూర్తిగా ఈరోజు యుక్రెయిన్ యుద్ధంలో మునిగి తేలుతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇరాన్తో సత్సంబంధాలు ఉన్నా కానీ ఈ యుద్ధంలో జోక్యం కలిగించుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. అదొక ప్రధానమైనటువంటి అంశం. చైనా జోక్యం కలిగించుకోవచ్చు, కొంత మిలిటరీగా ఇరాన్కు సహాయం రావచ్చు, రాగలిగిన సమర్థత కూడా చైనా ఉంది. మరి ఏ కారణాల వల్ల చైనా కూడా ఈ యుద్ధంలో జోక్యం కలిగించుకోవటం లేదు. దానివల్ల ఇజ్రాయెల్కు అమెరికాకు ఫ్రీ హ్యాండ్ అయిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈ కాన్ఫ్లిక్ట్ను డిసైడ్ చేయడంలో. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. మొట్టమొదటిది, చైనాకు అమెరికాకు మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా? రేపు తైవాన్ మీద చైనా దాడి చేస్తే మేము జోక్యం చేసుకోము అనేటటువంటి ఏమైనా ఒక హామీ అమెరికా ఇచ్చిందా? పాసిబుల్ లేదు. ఈ రిజిమ్ పోవటమే ప్రపంచానికి మంచిదని రష్యా చైనా కూడా భావిస్తూ ఉన్నాయా? ఎందుకంటే వాళ్లకు కూడా ట్రాన్సాక్షనల్గా, ఇండియా ఎట్లా ట్రాన్సాక్షనల్గా ఇరాన్లోని అయతుల్లా రిజిమ్తో సంబంధాలు పెట్టుకొని ఉందో వాళ్ళు కూడా అదే రకంగా ట్రాన్సాక్షనల్గా పెట్టుకొని ఉండొచ్చు. ఓవరాల్గా ఇది కొంత మిడిల్ ఏజెస్ అడ్మినిస్ట్రేషను, ఆ ధోరణి ఉన్నటువంటి ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని ఏ ఆధునికమైన దేశం కూడా హర్షించి వాళ్లకు సహాయం చేసేటటువంటి అవకాశమే లేదు. మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నా రష్యా ప్రభుత్వం కానీ చైనా ప్రభుత్వం కానీ ఛాందస ప్రభుత్వాలు కాదు. కాబట్టి ఈ రిజిమ్ పోతేనే మంచిదనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ కాన్ఫ్లిక్ట్లో మన హ్యాండ్ లేకుండా పోతే మరీ మంచిదన్న ఉద్దేశంతో దీనిని వదిలేసినా కానీ ఆశ్చర్యం లేదు. కానీ ఇది చాలా చాలా క్రూషలు. దీనివల్ల ఒక ప్రధానమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇరాన్ మీద గెలవటం ఇజ్రాయెల్కు అమెరికాకు చాలా సులభతరం అవుతుంది. అదొక ప్రధానమైన అంశం. ఇక రెండో ప్రధానమైన అంశం, గల్ఫ్లో ఉన్నటువంటి మిగిలిన సున్నీ దేశాలు ఏ రకంగా దీనిని వ్యూ చేస్తాయి, అమెరికా ఇజ్రాయెల్కు సహాయం చేస్తాయా అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్కు లాస్ట్ వీడియోలో నేను పెట్టడం జరిగింది. కానీ దానికి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఈ కాన్ఫ్లిక్ట్లో మొత్తం గల్ఫ్లో ఉన్న సున్నీ దేశాలన్నీ కూడా అమెరికాకు అనుకూలంగానే పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టుగా ఉన్నాయి. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. మొట్టమొదటిది షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఒకటి పెద్దది, రిలీజియస్గా ఉన్నది. కాబట్టి వాళ్ళెవరికి ఇదంటే ఇష్టం లేదు. ఈ రిజిమ్ పోవటమే మంచిది అని సౌదీ అరేబియా కూడా భావించుండొచ్చు. ఎందుకంటే ఈ రిజిమ్ కనుక పోయిందంటే హోతీస్ ఆ యమన్లో వీళ్ళ మీద దాడులు చేస్తాం, హోతీస్కు పెద్ద సపోర్ట్ పోతుంది. ఆ సపోర్ట్ పోయినప్పుడు అక్కడి నుంచి వీళ్ళకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి.
అదొక రీజన్ కావచ్చు. ఈ రెండింటికి మించి నిన్న ఇజ్రాయెల్ను అమెరికాను టార్గెట్ చేస్తూ గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. దాంతో డెసిసివ్గా ఈ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో ఒక రకంగా ప్యాసివ్గానే కాకుండా యాక్టివ్గా కూడా అమెరికా ఇజ్రాయెల్ తరఫున జాయిన్ కావడానికి నిర్ణయించుకున్నట్టుగా ఉన్నాయి. ఇది ఒక మేజర్ పరిణామం. దీనివల్ల కూడా ఇరాన్ చాలా వీక్ అయ్యేటటువంటి అవకాశం జాస్తిగా ఉంది. ఇక మిలిటరీగా చూద్దాం అనుకుంటే తప్పకుండా అమెరికా ఇజ్రాయెల్ చాలా పెద్ద విజయం సాధించాయని చెప్పాలి. మళ్ళా బ్లిట్జ్ క్రీక్ అదే సేమ్ సిస్టమ్ 1967లో ఏ విధానాన్ని అయితే ఫాలో అయిందో ఈరోజు కూడా ఇజ్రాయెల్ అదే విధానాన్ని ఫాలో అయింది. ఒకే తడవ కొట్టేసింది. ఆ కొట్టేయటం ఎట్లా కొట్టారంటే ఎంత బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు అంటే అందరినీ ఒకే తడవ లేపేయగలిగారు. లేపేయటమే కాదు, ఇది చాలా డీప్గా CIA, మొసాదు, ఇరాన్ హైరార్కీలోకి ఎంటర్ అయ్యడానికి ఇంకో నిదర్శనం ఏంటి అంటే, మేమెవరినైతే ఆల్టర్నేటివ్ అనుకున్నామో, ఖొమైనీలు పోతే ఎవరైతే రాజ్యానికి రాగలరని అనుకున్నామో వాళ్ళు కూడా ఈ దాడుల్లో చనిపోయినారని ప్రెసిడెంట్ ట్రంప్ తెలియజేశాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ పెనిట్రేషన్ చాలా జాస్తిగా ఉంది. ఇంత పెనిట్రేట్ అయినప్పుడు ఇరాన్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇంత మటుకు జరుగుతున్నటువంటి ఇరాన్ రెస్పాన్స్ని చూస్తే పేలవంగానే ఉంది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు. తప్పకుండా వాళ్ళ దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, వాడుతారు, చాలా నష్టం జరుగుతుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ అనుకున్న స్థాయిలో అయితే ఇరాన్ రియాక్ట్ కాలేకపోయింది. మేబీ వీళ్ళ మిసైల్ లాంచింగ్ సైట్స్ వాటి మీద చేసినటువంటి ఈ దాడులు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంటాలి. ఇక లోకల్గా ఎటున్నారని చూస్తే తప్పకుండా రూరల్ ఏరియాస్లో, కన్సర్వేటివ్ ఏరియాస్లో షియైట్ రిలీజన్ పాటించే వాళ్ళందరిలో కూడా ఖొమైనీకి, రిజిమ్కు గట్టి సపోర్ట్ ఉన్నదనేది తెలుస్తున్నది. అర్బన్ ఏరియాల్లో ప్రజలు మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, అది కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఖొమైనీ చనిపోవటం అనేటటువంటి దాన్ని. బాగా ఆనందిస్తున్న వాళ్ళంతా అర్బన్ ఏరియాస్లో ఉన్నారు. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, రిలీజియస్ కన్సర్వేటివ్స్, ఎడ్యుకేషన్ అంతగా లేని వాళ్ళు, వాళ్ళంతా కూడా రిజిమ్కు అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక లాంగ్ రన్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్కు దారితీస్తుందా అనేటటువంటి సమస్య కూడా ఒకటి ఉన్నది. అమెరికా స్ట్రాటజీ ఏంది? తప్పకుండా బూట్స్ ఆన్ గ్రౌండ్కు మాత్రం పోరు. ఇరాక్లో అయింది, అవి చూసుకున్న తర్వాత అక్కడ సైన్యాన్ని పంపించి కలగజేసుకొని పెద్ద పెద్ద నష్టాలను చవిచూచి దేశంలో దీనికి ఎగనెస్ట్గా సెంటిమెంట్ వచ్చే పరిస్థితి అయితే అమెరికా తెచ్చుకోదు. వియత్నాం ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, ఇరాక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్నది. ఇది జరగకపోవచ్చు, బట్ అది జరగకుండానే వీళ్ళు అనుకున్నది అచీవ్ చేసుకునే పరిస్థితులు అయితే అవుపిస్తూ ఉన్నాయి. వీళ్ళ నెట్వర్క్, స్పై నెట్వర్క్ బాగా ఇరాక్ అడ్మినిస్ట్రేషన్లో చొచ్చుకొని పోయిందనేటటువంటిది వాస్తవం. సో వీళ్లకు ప్లయబుల్గా ఉండేటటువంటి రిజిమ్ వచ్చేటటువంటి అవకాశాలే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాంగ్ డ్రాన్ అవుట్ దీనికి కూడా వీళ్ళు తయారై ఉన్నారు. సో ఇదొక ప్రధానమైనటువంటి అంశం. తప్పకుండా ఇక్కడ రిజిమ్ చేంజ్ వస్తుంది. వచ్చే రిజిము అమెరికాకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. దాని ఫలితాలు లాంగ్ రన్లో ఎట్లా ఉంటాయనేది చెప్పలేము, కానీ బట్ ఇది మాత్రం చాలా వరకు అవుపిస్తూ ఉన్నది. ఇక భారతదేశం యొక్క అప్రోచ్ ఏంది? దీనిని తప్పుపడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది సెక్యులర్ వాదులు, వాళ్ళ విధానం పరిశీలిద్దాం. ఎప్పుడూ కూడా విదేశీ సంబంధాలు అనేటటువంటివి నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉండాలి, కానీ ఐడియాలజీస్ మీద ఆధారపడి ఉండే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇన్నాళ్ళు ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మనం మిడిల్ ఈస్ట్ కానీ, పాలస్తీనియా ఇష్యూస్లో కానీ మన అప్రోచ్ అంతా భారతదేశంలో అంతర్గతంగా ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కు బందీగా నడిచింది. ఇక్కడ ముస్లిం సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎట్లా ఓట్ చేస్తుంది, వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది అనేది మన ఈ ఏరియాల వరకు మన విదేశాంగ విధానాన్ని షేప్ చేస్తూ వచ్చింది. ఇదే నెహ్రూ గారి టైంలోనూ నడిచింది, మిసెస్ గాంధీ గారి టైంలోనూ నడిచింది. ఓన్లీ ఆ
ఆ డైనాసిటీ రూల్ పోయి పివి నరసింహరావు వచ్చిన తర్వాతనే మనం ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకొని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడం అది జరిగింది. ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంటర్నల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మన ఫారిన్ పాలసీని నిర్ణయించేటటువంటి అవకాశం లేదు. అందుకని ప్యూర్లీ ఆన్ మెరిట్స్ ఈ ఫారిన్ పాలసీని ముందుకు తీసుకుపోతున్నారు. దానిలో భాగంగానే ఈయన ఇజ్రాయెల్కి పోయి రావటం జరిగింది. అంటే ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చేశారు. ఇజ్రాయెల్ అమెరికా యాక్సెస్తో ఇండియా కలిసి పనిచేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దాంట్లో భాగంగానే ఇరాన్ నుంచి ఆయిల్ కొనటం తగ్గించేశారు. మన చబహర్ పోర్ట్ను కూడా వదిలేసుకున్నాం. ప్రస్తుతానికి ఈ రిజిమ్తో స్పెసిఫిక్గా వాళ్లకు మేలు చేసేది ఏది కూడా మనం చేయటానికి విల్లింగ్గా లేమనేటటువంటిది ఒకటి తేలిపోయింది. సో ఇది ఒక బ్రాడ్ అబట్లో కోట్ తీసుకున్నాం. ఎందుకంటే రేపు ఇరాన్ బలహీనపడి ఇరాన్లో అమెరికాకు ప్లయబుల్ రిజిమ్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య సంబంధాలు కూడా గట్టిపడతాయి. అబ్రహాం అకార్డును ముందుకు తీసుకుపోతారు. దానిలో భాగంగానే ఈ ఈ ఈ ఈ సపరేట్ ట్రాన్సిట్ కారిడార్ ఏదైతే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో వయా సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, హైఫా పోర్ట్ ద్వారా యూరప్కి పోయేటటువంటి ఈ ఈ ఈ ల్యాండ్ రూట్ గట్టిపడుతుంది. అది దాంట్లో భారతదేశానికి చాలా ప్రధానమైన పాత్ర ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఒక క్యాలిక్యులేటెడ్గా ఆల్రెడీ ఇండియా వీళ్ళతో వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయింది. సో అది చాలా వెరీ డెసిసివ్ డెసిషన్. సో దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఖొమేనీతో మనకు స్పెషల్ రిలేషన్స్ అంటూ ఏమి లేవు. జియో పొలిటికల్గా ఇరాన్తో ఉన్నాయి. ఇరాన్లో రేపు వచ్చే రిజిమ్తో కూడా మనకు మంచి సంబంధాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కూడా. సో అటువంటప్పుడు స్పెసిఫిక్గా ఖొమేనీకి మనం రిలేషన్షిప్ను పెట్టుకొని దానికి అనుగుణంగా మన ఫారిన్ పాలసీని నడపాల్సినటువంటి అవసరం లేదు. ఇది కాంగ్రెస్ అడుగుతున్నది. అది చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి. అట్లాగే లెఫ్ట్ సెక్యులర్ ఇంటలెక్చువల్స్ అంతా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. బట్ నా దృష్టిలో అది ప్రధానమైన అంశం కాదు. భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానం చాలా కరెక్ట్ అయినటువంటి విధానం. ఇదే రకంగా ముందుకు పోతే అక్కడ కనుక రిజిమ్ చేంజ్ ఉంటే భారతదేశానికి కూడా మంచిది. యుద్ధం 3వ రోజులో ఉన్నది, చూద్దాం. బట్ యాజ్ ఆన్ డేట్ ఇది అడ్వాంటేజియస్ టు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఇరాన్లో రిజిమ్ చేంజ్ ఉండే అవకాశాలే జాస్తిగా ఒప్పిస్తూ ఉన్నాయి. నా అభిప్రాయాలను ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను.